సామాజిక చైతన్యంతో తన గుండెను దిటవు చేసుకున్నాడు. తన దుఃఖంతోనూ సమాజం దుఃఖంతోనూ ఉన్న సంబంధాన్ని వెతుకున్నాడు. ముఖ్యంగా దళితులు ఎదుర్కొనేటువంటి అవమానాలు, దుఃఖం, బాధలు, వీటికి తన జీవితానికి ఉన్న సంబంధం సాయికి అర్థమైంది. వాటికి ఒక పరిష్కారాన్ని వెతికే క్రమంలో ఒక ఉద్యమ గాయకుడిగా రూపాంతరం చెందాడు. కానూరి నాగన్నల శిక్షణలో సాయి గాత్రం పదునెక్కింది. పాలమూరు నుంచి సాయి అట్లా ఉద్యమ తరంగాల నుంచి హైదరాబాద్ దాకా వచ్చిండు. తాను పనిచేస్తున్నటువంటి సంస్థ న్యూ డెమోక్రసీ ఆర్గనైజేషను. ఆ సంస్థలో ఉన్న సమయంలో మరోవైపు తెలంగాణ ఉద్యమం రాజుకున్నది, ఆ ఉద్యమం ఉధృతమవుతున్నది. కానీ తాను ఏ సంస్థతో అయితే ముడిపడి ఉన్నాడో ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ యొక్క అది న్యాయమైన డిమాండ్ అని గుర్తించడానికి కొంత ఊగిసలాడింది. ఆ దశలో చాలా సంఘర్షణను ఎదుర్కొన్నాడు. సంస్థ నిర్ణయంతో సంబంధం లేకుండానే సంస్థ